దయాళువైన పరప్రభా నీకు వందనాలు. అలాగే మరొకసారి సన్నిధిలోకి వచ్చి నీ వాక్యం ధ్యానించుటకు నిలుచున్నాం. రండి, దీవించండి. ఆత్మవైన నీవు అందరినీ సంధించి ఆస్వాదించండి. నీ వాక్కు నాకు అందించి బలపరచుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అందరూ. మరి పురుషులైన వాళ్ళు ముందు వచ్చి కూర్చోండి. ముందు సీట్లు కూర్చోండి. ముందు సీట్లు. ఎవరు ముందు కూర్చుంటే వాళ్ళకి వెళ్ళేటప్పుడు ₹50 బహుమతి ఇస్తాం. ముందు సీట్లు. పురుషులైన వాళ్ళు ముందు సీట్లు కూర్చుంటే, వెనక్కి కాదు, ముందు రండి అయ్యా. ఆయన ఏమో అది ప్రసంగం ఏమో ఏమంటారు, ఆన్లైన్ చేస్తున్నారు. ఖాళీ కుర్చీలు కూర్చోండి. ముందు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. రండి, ఈ ముందు చేసి నింపండి. రండి బాబు, ముందుకు వచ్చేయండి. రావాలి. రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి మెల్లిగిలిసిరండి. ఆనంద్ గారు, హలో. ప్రియులారా, ఇంకా 3 కుర్చీలు కూడా ముందుకు. అందుకని ఏమయ్యా, మోకరించలేని వాళ్ళు అందరూ వెనక్కి కూర్చుండేవాళ్ళు. మీకు ఆ బాధ లేదు కదా, కుర్చీలో కూర్చోవడమే కదా. ముందు కూర్చుంటే చక్కగా. మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోకి వచ్చామని, 21వ అధ్యాయం బోధించడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చాడని నమ్మచ్చు. నేను దేవుని స్తుతిస్తున్నాను. చాలా ఆనందంగా ఉన్నాను. మరి మీరు ఎలా ఉన్నారు అమ్మా? ఏ గ్రంథం? వాస్తవమైన జీవితాన్ని కనపరిచే 21, 22 అధ్యాయాలు చదువుతూ ఉంటే, మనం ధ్యానిస్తూ ఉంటే మన కుర్చీలో మనమే కూర్చోలేము, అంత ఆనందాన్ని నింపేస్తుంది. 21వ అధ్యాయంలో 1, 2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమిక లేదు. నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అంతవరకు మనం ధ్యానించలేం, కానీ పైన కొత్త ఆకాశం కొత్త భూమి. ప్రియులరా, యోహాను గారు గొప్ప దైవ ప్రత్యక్షత కలిగిన గొప్ప దైవజనుడు, ధైర్యశాలి. ఆయన ప్రకటన గ్రంథములో ఇప్పుడు మనం ధ్యానించే అంశము 19వ అధ్యాయానికి, అంటే 12వ అధ్యాయం ప్రక్కన 19వ అధ్యాయం ఉండాలి. 19వ అధ్యాయం పక్కన 20, 21, 22 ఉండాలి. అయితే ఆయన చూసినట్టు రాయమన్నప్పుడు ఆత్మ తండ్రి ఆయనకి మరి అందించిందలా రాసుకుంటూ వచ్చేసాడు. అది రాసుకొని వచ్చినప్పుడు కూర్పు రాయించింది ఆత్మ, కూర్పు చేసింది మనుషుడు. అందువల్ల ముందుకి వెనక్కి వెళ్ళింది, వెనక్కి ముందుకు వెళ్ళింది. 4, ఎందుకంటే 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం నుండి 20, 21, 22 అది క్రమం అనమాట. అంటే పరలోక లైన్ అన్నమాట అది. అయితే మనం మధ్యలో ఏం చూసాం? ముద్రలు చూసాం, బోర్లు చూసాం, పాత్రలు చూసాం. తర్వాత మనం అర్మగెద్దోని యుద్ధం చూసాం. తర్వాత సజీవుల తీర్పు చూసాం. దాని తర్వాత గోగు మాగోగు యుద్ధం చూసాం. మరి ప్రభువుతో ఆయన ఊపిరి వల్ల నాశనమైన వారిని చూసాం.
తరువాత వారి పరలోకం నుండి అగ్ని వచ్చి దహించడం చూసాం. గోగు మగ అనంతరము సాతాను అగ్నిగుండంలోకి వెళ్ళడం, ఇవన్నీ మరి యోహాను గారు అన్నీ చూశారు. చూసినప్పుడు దేవుని సముఖములో భూలోకములో అనే మాట వస్తుంది. ఏ లోకంలో ఉన్నాం మనం అంటే అంత విలువ భూమికి ఉంది. పైన ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు ఉన్నాయి. అంత విలువ పైన ఆకాశానికి ఉంది. అయితే ఇప్పుడు యోహాను గారికి ఈ రెండు కనబడడం లేదు. ఈ రెండు, భూమి కనబడడం లేదు, ఆకాశము కనబడడం లేదు. అందుకు ఇవాళ మనం చదివే వచనం ద్వారా మనం ఏం చూస్తామంటే, అంతకుముందు చూసిన భూమి, అంతకుముందు చూసిన ఆకాశము, తర్వాత సముద్రము, ఇవన్నీ ఏమైపోయాయి? గతించిపోయాయి. జీవితంలో మానవునికి అవసరముగా ఉన్నవన్నీ గతించిపోయాయి. ఇప్పుడు వచ్చే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏం కలిగిస్తుందంటే, లోకం మీద అంటే ఆధారపడని భూమి మీద ఆధారపడ్డం, ఆకాశం ఆధారపడ్డం. ఇక నరుడు పూర్తిగా దేవుని మహిమలో నివసించే కాలానికి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, చెప్పండి, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు కొత్తవి కనబడుతున్నాయి. యోహాను గారికి ఏం కనబడుతున్నాయి? పాతవి కనబడడం లేదు. మళ్ళీ చెప్పండి, కొత్తవి ఏవి కనబడడం లేదు? ఇవాళ ఈ వయస్సులోకి వచ్చిన క్రైస్తవ సంఘమునకు పెళ్లి కుమార్తెగా అలంకరించుకునే ఆనందం కలిగిన సంఘానికి పాతవిక కనబడకూడదు. చెప్పండి, పాత జీవితం కానీ దానివల్ల కలిగిన ప్రభావం కానీ నీకు ఇక కనబడకూడదు. అంటే క్రొత్తవి కనబడాలి మన జీవితంలో. ఏం కనబడాలి? క్రొత్తవి. ఇప్పుడు యోహాను గారికి కూడా ఏం కనబడుతున్నాయి? క్రొత్తవి. వాటిని చూడవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ఒక పని పెట్టుకున్నప్పుడు భూమి వైపు చూస్తాం, ఆకాశం. కానీ ఇప్పుడు ఆకాశాన్ని, భూమికి ఆకాశం ఆ ఫలితాలు ఎలా ఉంటాయో వాటిని చూడవలసి వచ్చింది. ఇప్పుడు వాటిని అభ్యాసం చేసుకోవాలా. ఈ భూమి మీద జీవించిన జీవితం, మహిమ కలిగిన దేవుని మీద ఆధారపడిన జీవితం, దేవుడు చూపించి ఈ క్రొత్త వాటిని అలవాటు చేసుకోవలసిన పరిస్థితిని చూసి ఆయన వాటిని చూడవలసి వచ్చింది. మనం అందరం ఇక మన జీవితంలో మనకి సంపాదించబడుతున్న వాటిని చూడాలి, వాటిని మనం అభ్యాసం చేయాలి. అందుకని ఇక్కడ ఏమన్నారంటే, చూసే కన్ను. చెప్పండి అమ్మా, అందరు చెప్పండి. వ్రాసే కలము. చెప్పండి, వ్రాసే కలము. చెప్పండి, అన్నిటినీ సమకూర్చుకునే మెదడు. ఏంటది? మెదడు. చక్కగా ఈ మూడింటికి పని వచ్చింది ఇప్పుడు యోహాను గారికి. చూసే పని, చూసింది రాయాలి. ఆ రాసేది ఏమిటని ఆలోచించాలి. ఆ రాసే అంశము చూసింది ఈ మెదడులో రావాలి, అది ఇప్పుడు రాతలోకి రావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, సూర్యచంద్రులు మొదలుకొని అన్నిటి నుండి మరి ఎప్పటి వరకు అంటే ఆకాశం నుండి పాతాళం వరకు చూసిన కన్ను యోహాను గారిది. కాబట్టి పాతాళం వరకు ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ చూసిన ఆయనకి ఈ క్రొత్త ఆకాశం గురించి, కొత్త భూమిని గురించి వ్రాసి ప్రజలకు అనుభవంలోకి తేవాలి. దేవుని స్తోత్రం. మనం కూడా క్రైస్తవులు కాకముందు, వాక్య జీవితం అనుభవం లేకముందున్న జీవితం అనుభవించి వచ్చాం. కాబట్టి
ఈవేళ మన కుటుంబీకులకు క్రీస్తుని ఎరగని వారికి మన జీవితంలో సంభవించబోతున్న పరిస్థితులన్నింటినీ చూసి దేవుని వాక్యము ద్వారా ఎంత ప్రభావితం పొందా, ఏ స్థితిలో ఎదిగామో అది మనం ఎరగని వారికి చూపించవలసి ఉన్నామనేది ఇక్కడ యోహాను గారి యొక్క ఆలోచన బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, కన్ను బాగా ఉంటే నీ రాత బాగా ఉంటుంది. నీ రాత బాగా ఉంటే నీ మైండ్ కూడా, మెదడు కూడా, ఈ మూడు బాగున్నప్పుడు నీకు ప్రభువు కనబడతాడు. యోహాను గారికి పాతవేమీ కనబడలేదు, పాత ఆలోచనలు ఏమీ లేవు. రాసే పని మీద, చూసే పని మీద, రాసే పని మీద ఉన్నాడు కాబట్టి రాయడానికి, చూడడానికి రాయడానికి సిద్ధమైపోయాడు గనక ప్రభు వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. ఎవరి ముందు? ఈ కడవర దినాల్లో మన ముందు ఎవరు ఉండాలా చెప్పండి. ఇప్పుడు మన ముందు ఎప్పుడు ఉంటాడు ప్రభు? ఎప్పుడు ఉంటాడండి? దేవుని స్తోత్రం. చూడండి, మనిషి యొక్క నిర్మాణము తల ఆకాశాన్ని చూపిస్తుంది, ఉదరం భూమిని చూపిస్తుంది, కాలు పాతాళాలను చూపిస్తున్నాయి. అంటే ఒక మనిషిలో ఈ మూడు అమరే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అంచేత ముందు తల దేన్ని చూపిస్తుంది? పైకా కిందకా? ఉదరం అనగా జీవితం, పాతాళం అంటే పతనం. పతనావస్థకు రాకుండా ఉండడానికి క్రీస్తు ఈ లోకానికి మన కొరకు వచ్చి బోధించాడు. దేవుని స్తోత్రం. అందువల్ల మనము ఊర్ధ్వలోకం అన్నారు. ఊర్ధ్వలోకం అంటే పైన ఉంది. పైలోకాన్ని ఏమంటారు? ఊర్ధ్వ లోకం అంటారు. అధోలోకం అంటే పాతాళం. చెప్పండి, అధోలోకం అంటే పాతాళం. ప్రియులరా, ఇక్కడ మనము ఈ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రత్యక్షత. అందరు చెప్పండి. అందుకని ఈ గ్రంథాన్ని నేటి కాల క్రైస్తవ్యము కొంతవరకు నిర్లక్ష్యం చేయడం కారణం ఏంటంటే, ఇది యోహాను గారికి వచ్చిన దర్శనం, ఆయన భక్తి అనుభవం. నాకు ఒక దర్శనం ఉంటుంది, నాకు ఒక అనుభవం ఉంటుంది, దాన్నే అంత చూడాల్సిన అవసరం లేదని కొన్ని సంఘాలు కొట్టిపారేస్తున్నాయి. అయినా కానీ భక్తులైన వారు ఇది దేవుడు స్వయంగా నా కోసం రాయించాడు అనుకున్న వారికి ప్రభావం కలిగిన గ్రంథం ఇది. ఏ గ్రంథం? ప్రమాదము లేని గ్రంథం. ఏ గ్రంథం? ప్రకాశితమైన జీవితం ఇచ్చే గ్రంథమే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే క్రీస్తు పొందిన శిలువ శ్రమ నీకు అర్థం కావాలి, ఆయన గాయము నీకు అర్థం కావాలి, ఆయన వేదన నీకు అర్థమైనప్పుడు ఈ గ్రంథం సులువుగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. కనుక ఇందులో ఇద్దరు వృద్ధుల మధ్యన రాయబడిన గ్రంథం. ఒక వృద్ధుడు మోషే గారు, ఒక వృద్ధుడు యోహాను గారు. వీళ్ళిద్దరినీ ప్రభు ఉపయోగించాడు. అందువల్ల అపోస్తలుడైన పౌలు అటు మోషే అనుభవాలు, ఇటు యోహాను అనుభవాలు కలిపి ఆయన బోధలోకి తెచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ధర్మశాస్త్రమును గురించి వ్రాస్తూ అద్దం వలె దేవుని వాక్యాన్ని చెప్పాడు ఆయన. ఎలా ఉంది వాక్యం? అద్దం అంటే అద్దం ముందు నిలబడితే నిలువెల్ల మనం ఎలా ఉంటామో మనకు కనబడుతుంది. ఎవరు ఏమన్నా మనకి అర్థం కాదు, కానీ మనకు మనం ఎప్పుడు అర్థమవుతాం? దేవునికి స్తోత్రం, దేవుని ఎదుట నిలబడినప్పుడు అంటున్నాడు. అందువల్ల మనం చూసినట్లయితే మరి యోహాను రాసిన ఈ శ్రేష్టమైన మాట ఇప్పుడు మనకు జ్ఞాపకం. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రొత్త ఆకాశము. చెప్పండి, క్రొత్త
ఆకాశము. యోబు గ్రంథములో 15వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి అది పవిత్రమైనది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు మీరు చెప్పండి, దేవదూతలు, ఒక దూత లోకమంతటిని కౌగులించుకోగలిగినంత పెద్ద దూతలు ఉన్నారు ఆయన దగ్గర. కానీ ఆయన వారి మీద ఆధారపడలేదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్తు ఆకాశమండలం విషయాలు చెబుతూ వాటి మీద ఆయన ఏం కాలేదు, అవి పవిత్రమైనవి కావు. దేవుని స్తోత్రం. మీరు చెప్పులు మనం వేసుకుంటాం, మంచి చెప్పులే కదా, భుజం మీద పెట్టుకుంటాం. ఆ ఇంటికి వచ్చాక ఎక్కడ పెడతాం? చాలా విలువైనవే. అవి వాడబడ్డానికే తప్పించి పూజించబడ్డానికి కాదు. అవునా కాదా? మాట్లాడండి. యోబు గ్రంథంలో 25వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 25వ వచనం. ఆయన దృష్టికి ఒకసారి చూడండి. ఆయన దృష్టికి కాడు పవిత్రమైనవి కావు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యోహాను గారు చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకు ఉన్నందున ఇవే మన శాశ్వతంగా యోచించుకున్నాం, కానీ ఇప్పుడు ఇవి కనబడడం లేదు. వీటి మీదే ఆధారపడి దేవుడు మనిషిని చేయలేదు. వీటిని ఆధారపడి ఉండాలని చెప్పి దేవుడు కోరుకోలేదు. దేవుడు నరుని యొక్క దేవుని సారూప్యం నింపుకోవడానికి, దేవునితో అనుదిన సహవాసం చేయడానికి ఉపయోగమైన సాధనాలే కానీ అవి దేవుడంత పవిత్రమైనవి కావు. అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుడు మన మనసుకు ఏం రావాలి? ఆయన పవిత్రుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అందరూ చెప్పండి, ఆయన పవిత్రుడా కాదా? నిన్నటి దినాన వార్త విన్నాం, కిరణాలు ఏకంగా పాదాల మీద పడ్డాయంట. పవిత్ర స్నానాలు చేశారు అందరూ. అంటే నరుడు ఎట్లా వెళ్తున్నాడు? అందుకు దేవుడు స్పష్టంగా ఈ గ్రంథం గురించి చెప్తూ ఉన్నాడు. ఇవేమీ కూడా కేవలం మీకు ఇక్కడ ఒక విద్యా సంస్థ నడిపించబడుతుంది. ఇంత పెద్ద భవనం ఎందుకంటే ఆ విద్యార్థులు సదుపాయార్థం. కానీ వారు నేర్చుకోవడానికి సిలబస్ ఉంది, నేర్పించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దూతలు అనుకుందాం మనం దృష్టిలో కదా. ఇదంతా కూడా సూర్యచంద్ర నక్షత్ర సమానమైన అందులో చెప్పబడే బోధే దేవుని ఉద్దేశం. మన భావాలకి చెప్తున్నాం. అంటే నీకు నేర్పడానికి, నేర్పించడానికి, నీవు నివాసం ఉండడానికి తప్ప ఇవి దేవుని పవిత్రతకు లేక నరుని పవిత్రమైనదని చెప్పి మభ్యపెట్టే సృష్టి కాదు అని చెప్పి ఇక్కడ యోబు గ్రంథంలో దేవుడు చెప్పి రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దావీదు కీర్తనలో ఒక మాట చదువుదాం. దావీదు కీర్తన 102 25 నుంచి 27 వరకు మనం చదువుకుందాం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేయినట్లు నీవు వాటిని. ఇవాళ మనము నరునికి దేవునికి ముఖాముఖి అనుభవం వచ్చేసింది గనక ఇక ఈ సృష్టి అక్కర్లేదు. చెప్పండి,
ఈ సృష్టి అక్కర్లేదు, దీనితో పనిక లేదు. దేవుడు నరుడు ఏకమైపోయారు. ఆ ఏకత్వం, అందుకని ఇవి యోహాను గారి ద్వారా వ్రాయిస్తున్నప్పుడు ఏ నరుడు కూడా పాత జీవితం వైపు చూడకూడదు అనేది క్రైస్తవ జీవితంలో అన్నీ నూతనపరచబడిన ఎలా చెప్పబడిందో, అలాగూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇక ఆ పాత అలవాట్లు కాదు, కానీ క్రొత్త ఆకాశం ఇచ్చే ఫలితాలు, కొత్త భూమి ఇచ్చే ఫలితాలు మనం అందుకోవడానికి సిద్ధమవ్వాలా. చెప్పండి, అందుకోవడానికి సిద్ధమవ్వాలా. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రికలో ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 6:12. మనము పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహమందు. చూసారా, మనము భూమి మీద ఉన్నాం, సాతానుడు తిరిగాడు ఆకాశమందు, మనము చూస్తున్న సూర్య నక్షత్రాలు వాటి కొరకు. అయితే అపవాది కూడా వాయుమండలంలో ఉన్నాడు. దురాత్మల సమూహం అంతా ఈ సృష్టి అంతటిని వాడుకుంది కాబట్టి ఇలాగూ వాడబడిన దుష్టిని యోచనల సమస్తము నశించిపోయింది. దేవుని స్తోత్రం. హాని లేని లోకం, హాని లేని జీవితం అంటే ఒక్కరోజు కూడా ఏం కాకూడదు చెప్పండి. యవనస్తులు వివాహం చేసుకొని ఎంతో సంతోషంగా గడుపుతారు. వారికి కలహం వచ్చినప్పుడు అలుగుతారు. అలిగినప్పుడు అలిగిన దినాల్లో ఆ పోగొట్టుకున్న సంతోషం మళ్ళీ వచ్చుద్ది వాళ్ళకి, వస్తుందా? ఏంటి అయ్యగారు ఎలా చెప్పారంటారు. మన జీవితంలో కూడా ఒక్క క్షణము కూడా ఎన్నో అనుభవాలు, కష్టాలు, బాధలు మనల్ని అనేక రకాలుగా నిమరుపరిచేసిన ఈ లోకంలో, కానీ ఒక్క సెకండ్ కూడా వృధా కాని లోకంలోకి వెళ్తున్నాం మనం. దేవుని స్తోత్రం. ఆ లోకానికి వారసులమై ఉన్నాం. దాని అలవాట్లు ఇప్పుడు మనం తెచ్చుకోవాలా. ఇక్కడ అబద్ధం ఉంది, మోసం ఉంది, అన్యాయం ఉంది, నష్టం ఉంది, దురాత్మ ఉంది, దయ్యం ఉంది, భూతం ఉంది, పిశాచు ఉంది, మోసకరమైన మనుషులు ఉన్నారు, దయ్యాల్లాగా మారి పీడించే మనుషులు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక ఎవరి కంటికి సున్నితమైన కన్ను వధువుది, సున్నితమైన మనస్సు అంటే సున్నితని ఆలోచన అంటారు కదా, ఎంత సున్నితంగా ఉండాలో. దేవుని స్తోత్రం. అందుకనే మన కంటికైనా మన మనసుకైనా ఎలాంటి నొప్పి కనబడనటువంటి ఒక మంచి ఆకాశ భూమిని మనకు దేవుడు పరిచయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ అలసిపోయారా మీరు? కష్టాలతో నలిగిపోయారా? అయితే ఎప్పటికీ నలిగిపోని మహిమ కలిగిన లోకాన్ని మనము చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 2 పేతురు పత్రికలో 3వ అధ్యాయము 10 నుండి చదువుకుందాం. 10వ అధ్యాయం 10వ వచనం నుండి త్వర చదవండి ఇంకెవరైనా. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు చెప్పని కృత్యములను కాలిపోవును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇవాళ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే కొన్ని సంఘాలు 1000 దినాలు ఒక దినంతో సమానమే కదా అని ప్రభే చెప్పారు కాబట్టి 1000 ఏళ్ల పాలన అక్కర్లేదు అంటున్నారు. పంచభూతములు వేండ్రముతో లయమైపోతున్నాయి కాబట్టి దేవుని రక్షకుడు ప్రభువు సమయంలో ఇవన్నీ జరిగిపోతాయి కాబట్టి
ఇవన్నీ మనం ఆలోచించనక్కర్లేదు అనేవారు కొంతమంది వాదన. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది? దేవుని వాక్యము ఇవన్నిటినీ మనల్ని ఎందుకు ఇలా లయమైపోవలసి వచ్చింది అని అంటే, ప్రియులరా చూడండి, మీకు ఒక అనుభూతిని చెప్తాను. వాక్యములో ఆదికాండం 5వ అధ్యాయం కాదు 5వ అధ్యాయం 29వ చదువుదాం. 29వ వచనం. భూమిని యెహోవా శపించినందున చెప్పండి, మళ్ళీ చదవండి అదే వచనం. ఏమైంది? కలుగు చేసిన దేవుడు భూమిని ఏం చేశాడు? శపించాడు. ఆ ఫలితాన్ని ఇప్పటిదాకా మనం పొంది బాధపడుతున్నామని ప్రభు వచ్చి ఆ శపితమైన జీవితాన్ని విడిపించాడు. అయితే ఇప్పుడేం జరుగుతుందంటే, భూమి ఆకాశములు సముద్రము గతించిపోయేను అంటే, సముద్రం అనగా లోకంలో గందరగోళం ఏముందండి? గందరగోళంతో నిండుకున్న హృదయము ఇప్పుడు నెమ్మలిస్తూ ఉంది, నెమ్మది కలిగి ఉంటుంది. ఇవి గతించిపోకపోతే నీకు నెమ్మది రాదు. ఇవి గతించిపోవాలి అంటే నిన్ను సిద్ధపరచడానికే మాత్రం. చెప్పండి, ఈ స్కూల్లో చెప్పే పాఠం రేపు ఎగ్జామ్ వచ్చు వరకు. ఎగ్జామ్లో వాళ్ళు ఏం చేసుకుంటారు? పరీక్షలు రాసుకొని ఏం చేస్తారు? వారు ఉత్తీర్ణత చూపుకోవాలి. ఇవాళ వచ్చిన మీరు, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, ఇవి వేండ్రముతో లయమైపోవాలి అంటే అవి లయమైపోతున్న కాలాన నీ మార్పు కనిపించాలా, నీ పవిత్రత కనిపించాలా, క్రీస్తు నీ కోసం పొందిన శ్రమానుభవంలో వచ్చిన ఆశీర్వాదకరమైన బ్రతుకు కనిపించాలా, పెళ్లి కుమార్తెగా ఉన్న ఆ సారూప్యము, ఆ ఉత్సాహము నీ భక్తిలో కనిపించాలా. దేవుని స్తోత్రం. అప్పుడు అవి ఎప్పుడైతే నీ సిద్ధపాటును బట్టి ఇవి నీకోసమే నిలిచున్నాయి కాబట్టి అవి వేండ్రముతో లయమైపోవునని పేతురు చెప్పారు. అయితే దాన్ని రకరకాలుగా మార్పు చేసి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద కాదు, దాని జోలికి వెళ్ళట్లేదు నేను. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రభునందు ప్రియులరా, వాక్యం నుండి మనం చూసినట్లయితే ఒక మాట గమనిద్దాం. చూడండి, రోమాపత్రికలో 8వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. 19వ వచనం నుండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎలా చూస్తుంది? తేరి కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి చెప్పండి, దాస్యమునకు లోనై, దాస్యములో నుండి, మళ్ళీ చదవమ్మా, నాశనమునకు మళ్ళీ నాశనమునకు విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల దేవుని స్తోత్రం. అందువల్ల నాశనం కాబోతున్న సంగతిని పౌలు కూడా స్పష్టంగా తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియుల, రెండవదిగా మనం చూస్తే అంటే దైవాక్యములో మరొక మాట మనం చూసి క్రొత్త భూమి. చెప్పండి, ఇప్పుడు మనం ఏం చూసాం? క్రొత్త ఆకాశము అని చెప్తున్నాడు. ఈ క్రొత్త ఆకాశంకు ఒక మాట చదివి కిందకు వద్దాం. చూడండి, దావీదు కీర్తన 95:5 వచనం చదువుకుందాం. సముద్రము ఆయనది, ఆయన దాని ఆయన హస్తములు భూమిని. అంటే ఎవరు చేసిన పనిది?
మరి ఆయనకి నమస్కారం చేయాలా, భూమికి నమస్కారం చేయాలి? మీరు చెప్పండి. ఎవరు? మన ప్రభువే మహదేవుండు, ఘనమాత్యము గల భూమి అగాధపు లోయలను. దేవునికి స్తోత్రం. భూమి ఆయన చెప్పండి, ఆయన కలుగజేశాను అని రాయబడింది. ఎవరు కలుగ చేశారు? కాబట్టి ఆకాశం వైపు చూస్తే అవి పవిత్రమైనవి కావు, వాటిలో కృత్యములేవి పవిత్రమైనవి కావు. ఎవరు పవిత్రులు? దేవుడు. ఒకసారి చెప్పండి అందరూ, ఎవరు పవిత్రులు? ఆయన తర్వాత ఎవరు పవిత్రులు? చెప్పాలి ఇప్పుడు. ఎవరు పవిత్రులు? నేను. ఎవరో? ఆయన, నేను తప్ప. రూపాంతరం చెందిన వధువు సంఘము ఆయన రూపంలో ఉంది కనుక దేవుడు పవిత్రుడు, ఆయన రూపంలో ఉన్న నువ్వు పవిత్రం. అంచేత మనమే పవిత్రులు, కానీ ఇవేమి పవిత్రమైనవి అవునా కావా? అవి కానే కావనే విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అందుకని ఆదామా, నిన్ను బట్టి నేల అంటే శపితమైంది. ఆయన కలుగు చేశాడు, ఆయన శపించాడు. ఆయన కలుగు చేశాడు, ఇవాళ ఆయన వాడుకున్న ఈ సృష్టిని అవి గతించిపోయాను. ఏమైపోయాయి? ఎంత విలువైనవయ్యా చెప్పండి. అప్పుడప్పుడు అంటారే, ఒక ఆయన పెద్ద భవనం కట్టాలని చాలా విలువైన భవనం కూల్చేస్తే వాళ్ళు అంటారు, ఈయనకి ఏమయ్యా సొమ్ము ఉంది, ఇంత బాగా కూల్చా అంటే ఆయన మరొక భవనం కట్టబోతున్నాడు. అది ఎన్ని కోట్లైనా ఎంత సంపద అయినా ఆయన తీసేస్తున్నాడు కాబట్టి అది ఆయనకి విలువ కాదు. అంటే ప్రపంచమంతటి నిర్మాణకుడైన దేవునికి ఇంత వైభవం కలిగిన సృష్టి ఒక పాత గుడ్డ వల్ల తీసి పారేస్తున్నాడు. ఆయన వేళ ఏం చేస్తున్నాడు? అమ్మ, మనమైనా మన భక్తికి హానికరమైనది, అది ఎంత విలువైనదైనా పక్కన పెట్టేయాల. దేవునికి నీకు ఆటంకంగా ఉన్నది ఏదైనా అది ప్రక్కన పెట్టాలా. దేవుని కంటే చెప్పండి విలువైనది పవిత్రమైనది మరేది లేదు. అలాగే నీకంటే విలువైనది పవిత్రమైనది ఏది కాదు. అది నీ ధనమైనా, సొత్తైనా, సొమ్మైనా, లోకమైనా, సంపదైనా, కుటుంబాన్ని ఏదైనా కానీ నీ ప్రభువు కంటే అది విలువైనది కాదు. కాబట్టి ఆయనకు చెప్పండి విలువైనది కాదు, అందుకే పక్కన పెట్టేస్తున్నాడు ఇంత పెద్ద సృష్టిని కూడా. అవునా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం పేతురు పత్రికలో చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 13వ వచనంలో 13వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? 13వ చదువుకుందాం. 2 పేతురు పత్రిక 3:13 ఒకసారి చదువుదాం, ముగింపులోకి వద్దాం త్వరగా. మనము ఆయన కొత్త, మీ నోటితో చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి, నేను మానేస్తా. కొత్త కొత్త ఎందుకని? క్రీస్తును బట్టి కొత్త జీవితం నాకు వచ్చిందని చెయ్యొద్దండి. ఎంతమందికి వచ్చిందో? కొత్త జీవితం వచ్చిందా రాలేదా? వచ్చిందా? పాత జీవితం పోయిందా? అబద్ధాలు, తిట్లు, మాటలు, దూషణ అంతా పోయిందా? మరి ఇప్పుడు కొత్త ఆకాశం వస్తుంది, కొత్త భూమి వస్తుందా రాలేదా? మరి నీకు కొత్త జీవితం వచ్చిందా రాలేదా? అలాగైతే ఇప్పుడు మనం కొత్త ఆకాశం కొరకు క్రొత్త కనిపెట్టుచున్నాం. ఎంత విలువైన ఉన్నా, ఎంత గొప్పతనాలు ఉన్నా, ఎంత గొప్ప పదవులు, ఐశ్వర్యం ఏమున్నా, మనం పొందబోయే ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి అందులో ఏ భాగం, అందులో ఏ పని, అందులో ఐశ్వర్యము. ఆదాము అవ్వలు ఆరంభములో వారు దూరలేని ఫలాలు తిన్నారు. వారు చెప్పండి వస్త్రము లేకుండా మహిమను అనుభవించారు. అయితే రేపు మనం కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి వస్తే ఏం చూడబోతున్నాం మనకు తెలుసా?
అందుకు మనం కొత్తగా నీతి ఏముంటుంది అక్కడ? నీతి నివసించును. 66:22 చదువు, యెషయా గ్రంథం చివరగా ఈ మాట చదివి మనం ముగించుకుందాం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము నా సన్నిధిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆయన ముందు నిలబెట్టుకోవడానికి ఆయన సిద్ధం చేస్తున్న మన కోసమే. గతించిపోయిన భూమి ఆకాశాలు ఎవరి కోసం? ఎవరి కోసం అవి? మన కోసం కాదా? ఇక వాటితో నీకు పని లేదు. కానీ కొత్త ఆకాశము క్రొత్త అనుభవాలు ఈసారి. ఎందుకంటే ఈ పాఠం మొదటి రోజు కాబట్టి కొంచెం ఎక్కువగా అన్నిసార్లు అడుగుతూ అనుకోబాకండి. వచ్చే వారం నుండి చాలా ఉత్సాహంగా మనం సాగిపోతాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ఎవరి కోసం ఆయన కలువ చేయబోతున్నాడు? ఎవరి సన్నిధిని మనం నిలిచి ఉండాలా? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో భూమి మీద అనుభవించిన ఏవి కూడా దీనికి సాటి అయినవి కావు. అంటే భూమి మీద ఉన్న ఏ రకమైన వ్యక్తులు కూడా క్రైస్తవ విశ్వాసికి పెండ్లి కుమార్తెకి సాటైనవి కావు. గట్టి చెప్పాలా? సాటైనవి. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం అందరం. మన కంటికి కనబడేది యావత్తు మరుగవుతుంది. క్రొత్తవి చూడనివి చూపించే దేవుడు, అందుకొని అందించే దేవుడు గనక దేవా ఈ మాటలు బిడ్డలు దీవించమని, ప్రతి విశ్వాసిని ఆదరించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. స్వరూపుడైన పరలోకపు తండ్రి, నీ బిడ్డలైన వారు నాయనా నీవిచ్చిన కాపుదలను బట్టి వారు శ్రమించిన శ్రమ నుండి, నీ ఆశీర్వాదము నుండి వారిలో తీసుకొచ్చిన ఈరోజు దశమ భాగము నుండి వారిని ఆశీర్వదించండి. బిడ్డలు, కుటుంబం, కార్యాలు, ఏర్పాట్లన్నిటిలో మీ హస్తముంచి నడిపించుము. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చవలను అని యోహాను గారికి చెప్పి ఉన్నావు. అదే మాట మా సంఘములలో పరిచర్యలో నీ లేఖనము ధ్యానించుట ద్వారా కలుగు ఆనందాన్ని నింపుకున్నటే గాక, వాక్యం అనేటువంటి పనిముట్టు చేత కుటుంబాలను సరిచూసుకున్న వారు ఇవాళ తెచ్చిన అర్పణ స్వీకరించండి. స్వేచ్ఛార్పణ, మొక్కుబడులు, కృతజ్ఞతార్పణలు దీవించమని బిడ్డలు కోరిన రీతిగా నీవే పేరుపైన దీవెన అనుగ్రహించి మహిమానందము. దేవా, కొన్నేళ్ళ అర్పణ అంగీకరించావు. నీ ధర్మకాన్ని చేర్చమని సెలవిచ్చినట్టుగా అందరినీ పిల్లలే గనుక ఇది నీ సేవలో ఉపయోగపడినట్లు, ఇది పరిశుద్ధుల కొరకైన అనేకమైన పనుల కొరకైన పరిచర్య కొరకైన కార్యాల కొరకు ఇది దీవించి మా పిల్లలకు అవసరం అక్కడ తీర్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. భూ సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. అందుకొను రొట్టెతో ఆయన శరీరము నందుకొందుము మర్మ మది అద్భుతంబు. ఎందరెన్నో మార్లి వందల ఏండ్లలో వందించి తిన్నాను, బాధయు తరుగులేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కార విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. అందుకొను రసముతో ఆయన రక్తము నందుకొందుము మర్మ
మది అద్భుతంబు ఎందరెన్నో మనసు ప్రభువు నాకిచ్చి వెనుకాడకను రండి ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి వేమన విందు పాపాత్ములందరికీ ప్రభువే స్వయంబుగా బంతి భోజనము ఏర్పరచియున్నాడు పాపులేక సహవాసులైసుని దాపునాను కాసబగా దంచు ప్రభువు కలువారించు ప్రభువని కలువారించుచుండుము నా పాపి విందునకు నడచిరాకు నానా మనవిందు భోజా మన తండ్రి రాత్రి భోజన కర్త ఏ జన విశ్వాసికి యేసును వర్ణించును ప్రభు సంస్కారపు బిందు ప్రభు సంస్కారపు బిందు పరుగెత్తుకొని రండి ప్రభు నూతన ఆకాశము కొరకు భూమి కొరకు సిద్ధమే దానిలో పొందు దీవెనలు దాని అందుకును ప్రభుత్వం ఆనందము పవిత్రత నిత్య జీవము గలవారుగా ఉందుముగాక. చూడండి